ఓకేనా? ఇది ఓకేనా? ఓకే. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు స్వాగతం పలుకుతూ టీవీల ద్వారా ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని వీక్షిస్తున్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న ఒక వార్త వచ్చింది, నేషనల్ న్యూస్లో కూడా వచ్చింది. తెలంగాణ ప్రజలకు తెలవాలి అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎటువంటి పరిపాలన జరుగుతుంది, రాష్ట్రం ఏ విధంగా అధోగతి పాలవుతుంది అనేది ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు తెలవాలి. కాబట్టి ఈ వార్త, తెలంగాణ లూజెస్ ₹1700 crore solar manufacturing project by Premier Energies to ఆంధ్రప్రదేశ్. ఈ ప్రీమియర్ ఎనర్జీస్ అనే సంస్థ గత ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వంలో వాళ్ళు ఒక కొత్త ఫెసిలిటీ పెట్టినారు. అది ఆనాటి ఐటీ అండ్ ఇండస్ట్రీ శాఖ మంత్రి కేటీఆర్ గారు ప్రారంభించడం కూడా జరిగింది 2021లో. ప్రీమియర్ ఎనర్జీస్ వారి ఫెసిలిటీ, ఈ ఫెసిలిటీ వారు ప్రారంభించిన తర్వాత అదే సంవత్సరం 2021-22లో వాళ్ళు ఏం అనౌన్స్ చేసినారంటే, ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళు మేము తెలంగాణలో రాబోయే రోజుల్లో 700 కోట్లు పెట్టుబడి పెడతాం, 1200 కోట్లు పెట్టుబడి పెడతాం అని చెప్పి వాళ్ళు ఇచ్చిన అనౌన్స్మెంట్స్ ఇవి. తెలంగాణ రాష్ట్రానికి ప్రీమియర్ ఎనర్జీస్ చెప్పినటువంటి అనౌన్స్మెంట్స్. తీరా కట్ చేస్తే 2023 తర్వాత ప్రభుత్వం మారింది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొలువు తీరింది. ఇప్పుడు ఎట్లాంటి వార్తలు వస్తున్నాయంటే ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి. ఇది ఒకటే సంస్థ కాదు, ఈ ప్రీమియర్ ఎనర్జీస్ అనే ఒకటే సంస్థ కాదు. గతంలో కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక, కొలువు తీరినాక మల్టీనేషనల్ కంపెనీస్ తెలంగాణలో పెట్టుబడులు పెడతాము అని అనౌన్స్ చేసి గతంలో ఎంఓయూలు చేసుకొని భూమి అలకేట్ అయినాక ప్రభుత్వం మారంగానే ఎందుకు వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నారు? ఇది కార్నింగ్ గ్లాస్ కంపెనీ. కార్నింగ్ గ్లాస్ కంపెనీ 1000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి గత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు అనౌన్స్ చేశారు. తీరా ఏమైంది? ప్రభుత్వం మారంగానే ఈ 1000 కోట్ల పెట్టుబడి కార్నింగ్ కంపెనీ చెన్నైకి తరలిపోయింది. ఇదే కాదు, కెయిన్స్ సెమీకండక్టర్ టెక్నాలజీ కంపెనీ. ఈ కెయిన్స్ సెమీకండక్టర్ టెక్నాలజీ కంపెనీ కూడా 2850 కోట్లు తెలంగాణలో పెడదామని ఆనాటి కేసీఆర్ ప్రభుత్వంలో రంగారెడ్డి జిల్లాలో రావిర్యాలలో భూమి కూడా వాళ్ళు చూసుకున్నారు. అట్లాంటి కంపెనీ ప్రభుత్వం మారి రేవంత్ రెడ్డి గారు కొలువు తీరంగానే ఇది కూడా గుజరాత్కి తరలిపోయింది. ఇవన్నీ మల్టీనేషనల్ కంపెనీస్ నేను చెప్పేది. ఇది అమరరాజా బ్యాటరీస్, చాలామందికి తెలుసు. అమరరాజా బ్యాటరీస్ దాదాపు 9500 కోట్ల రూపాయలతోనే లిథియం అయాన్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని వాళ్ళు దివితిపల్లి మహబూబ్ నగర్ జిల్లాలో గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ కూడా చేసుకున్నారు. ఆనాటి ఇండస్ట్రీ శాఖ మంత్రి కేటీఆర్ గారు కూడా ఆ సమయంలో అక్కడ ఉన్నారు. వారేమన్నారు, ఒకవేళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు సహకరించకపోతే మేము వేరే రాష్ట్రాలు చూసుకోవాల్సి వస్తుంది, మా పెట్టుబడులు తెలంగాణ బయటికి వేరే రాష్ట్రాల్లోకి మేము తీసుకెళ్తాము అని క్రిస్టల్ క్లియర్గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. సో ఇన్ని సంస్థలు ఇట్లా క్యూ కట్టి తెలంగాణలో ఏవైతే అనౌన్స్ చేసి వచ్చి పెట్టుబడులు పెడతామని చెప్పి ఈ టైంలో పారిపోతున్నాయంటే రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎటువంటి పరిపాలన జరుగుతుంది, ఎంత అవినీతి జరుగుతుంది, ఎంత విధ్వంసం జరుగుతుంది, ఎంత దోపిడీ జరుగుతుంది అనే దానికి ప్రజల దృష్టిని, అంటే ఫుల్ పేపర్ కలర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి బాగా కొట్టే ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి, తాటికాయంత అక్షరాలతో రాసే పేపర్లు ఉన్నాయి కాబట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుల్ పేపర్ కలర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఏదో సాధించడం, పెట్టుబడుల విలువ తెలంగాణకు వచ్చింది, తెలంగాణ రైజింగ్ అని చెప్తే రావు పెట్టుబడులు. అక్కడ గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది గ్రౌండ్ అయిన ప్రాజెక్టులల్లో కంపెనీలలో తెలుస్తుంది. గతంలో కూడా మేము కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు ఇట్లాంటి వార్తలు వచ్చేవి. ఇట్లాంటివి వెల్స్పన్ గ్రూప్, మహారాష్ట్రకు చెందిన వెల్స్పన్ గ్రూప్ వాళ్ళు పెట్టుబడి పెట్టి తెలంగాణలో ఇక్కడ విధానాలు మాకు నచ్చినాయి, ఇక్కడ ప్రభుత్వము మాకు అన్ని విధాలుగా సహకరిస్తుంది, మేము మా పెట్టుబడుల్ని పెంచుతామని చెప్పి అనౌన్స్మెంట్లు చేసినారు. అంటే పెట్టుబడులు పెట్టడమే కాక కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు మీరు చూసినట్టయితే వెల్స్పన్ గ్రూప్
పెట్టుబడి పెట్టింది దాదాపు 350 కోట్లు 500 కోట్లు అప్పట్లో మొదట్లో తెలంగాణలో. కానీ తర్వాత 5,000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. కిటెక్స్ సంస్థ, కేరళ బేస్డ్ కిటెక్స్ సంస్థ, ఆయన ఎండి సాబు జేకబ్ గారు, వీరు 1000 కోట్లు పెట్టుబడి పెడతామని తెలంగాణకు వచ్చి ఇక్కడ విధి విధానాలు నచ్చి ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో టీఎస్ ఐపాస్ లాంటి విప్లవాత్మకమైనటువంటి ఒక ఇండస్ట్రియల్ పాలసీ, దేశానికే తలమానికంగా మారినటువంటి పాలసీ, తద్వారా ఈ బ్యూరోక్రసీ కానీ రెడ్ టేపిజం కానీ ఎక్కువ లేకుండా బ్రహ్మాండంగా అన్ని అనుమతులు వచ్చి అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం, ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఏదైతే పెద్దపీట వేసిందో పెట్టుబడిదారులకు, ఆనాడు వాళ్ళు చేసినటువంటి అనౌన్స్మెంట్స్ ఇవి, రిపీట్ ఇన్వెస్ట్మెంట్స్. వారు ఆ రోజు 1000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత 3,000 కోట్లకు వాళ్ళ పెట్టుబడులు ఇంక్రీజ్ చేశారు. మేము ఆ రోజు గర్వంగా చెప్పినాం, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చే పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడుల ద్వారా రిపీట్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చి మళ్ళీ వాళ్ళే రిపీట్ ఇన్వెస్ట్మెంట్స్ దాదాపు 26% రిపీట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. అందులో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుండి 2023 వరకు. సరే, ఇదంతా న్యూస్ పేపర్ ఆర్టికల్స్. మరి దీని విషయం ఏంది? ఇది ప్రజలు చూడాలి. ఇది ప్రభుత్వ వెబ్సైట్ టీఎస్ ఐపాస్ వెబ్సైట్లో ఉన్నటువంటి లెక్కలు. ఇయర్ బై ఇయర్ ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, తద్వారా ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు అనేది ఇయర్ బై ఇయర్ టీఎస్ ఐపాస్ వెబ్సైట్లో ఎవరైనా పోయి చూడొచ్చు. అంటే గమ్మత్తుకి ఈ మధ్య ఏమైందంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసెంబ్లీలో కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే గురించి మాట్లాడితే ప్రభుత్వ వెబ్సైట్ MCRHRD నుంచి ఆ సర్వేని తొలగించారు. తర్వాత అట్లస్, తెలంగాణ స్టేట్ అబ్స్ట్రాక్ట్, కేసీఆర్ గారి టైంలో 2014 నుంచి 2023 వరకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం కానీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి కానీ నంబర్ 1 రాష్ట్రానికి చేరింది అని చెప్పి అదొక రిపోర్ట్ ఉంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కేటీఆర్ గారు ఆ రిపోర్ట్ని ఉచ్చరించగానే అది కూడా వెబ్సైట్లో నుంచి తీసేస్తున్నారు. మరి ఇది కూడా తీసేస్తారేమో, ఎందుకంటే ఇది క్రిస్టల్ క్లియర్గా మీ డొల్లతనానికి, మీ అనాలోచిత విధానాలకి ఎట్లయితే పెట్టుబడులు వస్తలేవో తెలంగాణకి క్రిస్టల్ క్లియర్గా మీరే చెప్తున్నారు తెలంగాణ వెబ్సైట్లో. దీంట్లో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే కోవిడ్ సంవత్సరంలో 2020-21 ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో మార్చిలో లాక్డౌను, ఆ సంవత్సరంలో కూడా తెలంగాణ ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 3,384 ఇండస్ట్రీస్ వచ్చినాయి కొత్తవి ఆ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో. తద్వారా పెట్టుబడులు వచ్చేసి 16,047 కోట్ల పెట్టుబడులు, 1,62,597 ఉద్యోగాలు ఆ రోజు కోవిడ్ సంవత్సరంలో తెలంగాణలో వచ్చినాయి కేసీఆర్ గారి టైంలో. కట్ చేస్తే ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 ఇంకో 20 రోజులైతే అయిపోతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన పెట్టుబడులు కేవలం 1,671. అంటే మీరు చూసుకుంటే సగానికి సగం కోవిడ్ సమయంలో వచ్చినటువంటి పెట్టుబడులు కూడా సగానికి సగం పడిపోయినటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో. ఇప్పుడు వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా కేవలం 12,000, అప్పుడు వచ్చింది 1,60,000, ఇప్పుడు వచ్చిన ఉద్యోగాలు 42,000, ఆనాడు 1,62,000. నేను కోవిడ్ ఇయర్ ఎందుకు చెప్తున్నానంటే కోవిడ్ ఇయర్ కాకుండా మిగతా సంవత్సరాలు ఏది చూసుకున్నా కానీ 3,000 పైచిలుకు ఇండస్ట్రీస్ వచ్చినాయి, లక్షల్లో ఉద్యోగాలు క్రియేట్ అయినాయి గత 6 సంవత్సరాలు. ఈ సంవత్సరమే సగానికి సగం పడిపోయింది. అక్కడ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఉద్యోగ కల్పన కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి. ఇంకొకటి ముఖ్యమైన విషయము, సరే పెట్టుబడులు వచ్చినాయి వెళ్ళిపోతున్నాయి, కొత్తవి రావట్లేదు, కొన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందా అంటే ఇది క్యాగ్ రిపోర్ట్ ఏం చెప్తుంది? వీళ్ళ అసమర్థ పాలనతోని, చేతగానితనంతోని, అనాలోచిత నిర్ణయాలతోని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిరు అని క్రిస్టల్ క్లియర్గా క్యాగ్ రిపోర్ట్ చెప్తుంది. ఏం చెప్తుంది? ఈ సంవత్సరం రెవెన్యూ లోటు 26,000 కోట్లు, 26,000 కోట్లకు చేరింది మొదటి 10 నెలల్లోనే. అంటే ఏప్రిల్ నుంచి జనవరి వరకు రెవెన్యూ లోటు 26,000 కోట్లకు చేరింది. వీళ్ళు వేసిన అంచనా రెవెన్యూ రిసీట్స్ ద్వారా వస్తుంది అనుకుంది ఈ సంవత్సరం 2,21,242 కోట్లు. కానీ వచ్చింది ఎంత? 1,23,815 కోట్లు. అంటే ఓన్లీ 55%. వీళ్ళు వేసుకున్న అంచనాకి వచ్చే రెవెన్యూ కేవలం 55% వచ్చింది. కానీ రెవెన్యూ వ్యయం మాత్రం 1,49,000 కోట్లు. తద్వారా రెవెన్యూ డెఫిసిట్ 26,000 కోట్లు. మరి 26,000 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ని ఎట్లా భర్తీ చేయాలి?
తెలియదు. రిజిస్ట్రేషన్లు పడిపోయినాయి. వీళ్ళు అంచనా వేసింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా. రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. ప్రజల్లో ఎవరు అడిగినా, తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని అడిగినా, ఎవరిని కదిలిసినా చెప్తారు. ఈ ఆర్ఆర్ ట్యాక్సు, ఈ మూసీ పేరిట, హైడ్రా పేరిట ప్రజలని భయాందోళనకు గురి చేసి వాళ్ళ ఇళ్ళని కూలగొట్టి అంతా గందరగోళం అయోమయం చేసినటువంటి పరిస్థితి రియల్ ఎస్టేట్. అది రిపుల్ ఎఫెక్ట్ మీకు క్రిస్టల్ క్లియర్గా నంబర్లలో కనబడుతుంది కదా. మేము చెప్పడం కాదు, రియల్ ఎస్టేట్ ఎంత దెబ్బతిన్నది అన్నది. 15,000 కోట్లు అంచనా వేస్తే రియల్ ఎస్టేట్ రాబడి ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం 10,000 కోట్లే వచ్చింది. అంటే దాదాపు ఇది కూడా 50-55% వచ్చింది, అంతకుమించి రాలేదు. మీరు చూస్తే ముఖ్యంగా సౌత్ ఇండియన్ స్టేట్స్లో రెవెన్యూ కలెక్షన్ కూడా సౌత్ ఇండియన్ స్టేట్స్లో అధ్వాన పరిస్థితి ఎక్కడుంది అంటే గత సంవత్సరంతో పోలిస్తే తెలంగాణలో మీరు ఆంధ్రప్రదేశ్ 12%, తమిళనాడు 32%, కర్ణాటక 8%, మహారాష్ట్ర 12%, కేరళ 10% పెరిగితే రెవెన్యూ రిసీట్స్, తెలంగాణది -0.08. ఇవి లెక్కలు నేను చెప్పే లెక్కలు కాదు, ఇవి క్యాగ్ చెప్పే లెక్కలు, ఆర్బీఐ చెప్పే లెక్కలు. జిఎస్టీ కలెక్షన్స్ 1%, తెలంగాణ రాష్ట్రంలో జిఎస్టీ కలెక్షన్స్ వచ్చింది 1%. అంటే ఈ కోవిడ్ సంవత్సరం మినహాయిస్తే 2021 మిగతా ఏ సంవత్సరంలో కూడా 6%కి మించి తగ్గలేదు మనకి జిఎస్టీ కలెక్షన్స్. కానీ ఈ సంవత్సరం కేవలం 1%కి పడిపోయింది. ఇది వాస్తవం. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు చెప్పేది అడ్వర్టైజ్మెంట్లు చేసుకునేది, డబ్బాలు కొట్టుకొని మాట్లాడేదానికి ఇక్కడ గ్రౌండ్లో ఏం జరుగుతుందనే దానికి ఉదాహరణ. సరే, రెవెన్యూ పడిపోయింది, కొత్త పెట్టుబడులు వస్తలేవు, ఉన్న పెట్టుబడులు వేరే రాష్ట్రాలకు పారిపోతున్నాయి. మరి రెవెన్యూ లోటు ఏర్పడింది. హామీలు మాత్రం 420 హామీలు ఇచ్చినాం, 6 గ్యారంటీలు అన్నాం. కొత్త స్కీములు ఒక్కటి కూడా చాలు కాలేదు. పాత స్కీమ్లే అధోగతి పాలైంది. అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఎట్లా స్టార్ట్ అవుతుందో ఇచ్చే వాళ్ళకు కూడా ఇస్తలేరు. ఏం చేయాలి? ప్రజాధనాన్ని, ప్రజా సొమ్ముని తెగ నమ్మాలి. ఇది 400 ఎకరాలు గచ్చిబౌలిలో అమ్మకానికి తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అమ్మకానికి పెట్టినటువంటి ప్రపోజల్. గతంలో రేవంత్ రెడ్డి గారే పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. ప్రజా ఆస్తి ఇట్లా అమ్ముకుంటూ పోతే రేపు భావితరాలకు మనం ఏం సందేశం ఇస్తాము, శ్మశానాలకు కూడా జాగ మిగలదు అని చెప్పి మాట్లాడిండు. మరి ఇప్పుడు 400 ఎకరాలు గచ్చిబౌలి లాంటి ప్రైమ్ ఏరియాలో ఎందుకు అమ్ముతున్నాడు రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇంకా సొంత రాబడి పెంచుకునే తెలివి లేదు కాబట్టి ఏం చేయాలి? మద్యం మీద రేట్లు పెంచాలి, 15% పెంచాలి. కొత్త బార్లకి, పబ్బులకి, వైన్ షాపులకి పర్మిషన్లు ఇవ్వాలి. తద్వారా ఏదో ఖజానా నింపుకునే ప్రయత్నం చేయాలి. ఇంకో గుదిబండ తెలంగాణ ప్రజల మీద ఈ రెవెన్యూ లోటును భర్తీ చేసుకోవడానికి ఏం చేస్తున్నారు? ఎల్ఆర్ఎస్ పేరిట పెద్ద ఎత్తున రేపు రాబోయే రోజుల్లో చాలా పెద్ద డిస్ప్యూట్లు కానీ, లిటిగేషన్లు కానీ, ఇతరతర సమస్యలు తలెత్తే విధంగా ఆదరబాదరగా ఈ ఆర్థిక సంవత్సరం ఈ నెలతోని ముగుస్తుంది. కాబట్టి ఈ మార్చి ఆఖరు లోపు దాదాపు 3,000 కోట్లు తెలంగాణ ప్రజల ముక్కు వెండి వసూలు చేయాలని చెప్పి ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చింది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గతంలో ప్రజలకు కూడా తెలవాలి, ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈనాడు మంత్రులు ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఎల్ఆర్ఎస్ గురించి ఏం మాట్లాడినారు అనేది జస్ట్ ఒక 1 మినిట్ బయట మీకు. పార్టీకి సంబంధించిన నాయకత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజలపైన ఏదో రకంగా పెద్ద ఎత్తున పడి పన్నుల పేరు మీదనో లేదా ఇంకో దాని పేరు మీదనో వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్ని రిజిస్ట్రేషన్లు ఆపి పెద్ద భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో మీరు ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ అంటున్నారు. రిజిస్ట్రేషన్ ఆపే హక్కు మీకెవడిచ్చిందండి? మేము రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి, దాచుకోవడానికి, ప్రజల దగ్గర చిల్లి గవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వద్దు, మేము అధికారంలోకి వస్తాం, వచ్చినాక రెగ్యులరైజేషన్ ఉచితంగా చేస్తాం చెప్పి ప్రాసలు. మళ్ళా అందులో ప్రాసలు నో టీఆర్ఎస్, నో ఎల్ఆర్ఎస్, మేము రాగానే ఉచితంగా చేస్తాం. మరి ఇప్పుడు ఏమైంది? వీళ్ళే కదా మంత్రివర్గం. రేవంత్ రెడ్డి గారు కూడా వ్యతిరేకంగా మాట్లాడినారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే ఒక అడుగు ముందుకేసి హైకోర్టులో పిటిషన్ వేసినారు. రద్దు చేయాలి ఎల్ఆర్ఎస్ని, పేద మధ్యతరగతి ప్రజల రక్తం తాగుతున్నారు ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చి అని చెప్పి రద్దు చేయాలి అని చెప్పేసి వారు హైకోర్టులోకి వెళ్ళి వేసినటువంటి పిటిషన్. ఈరోజు మాత్రం ఈ నెల ఆఖరు లోపు
3,000 కోట్లు దండుకోవాలని చెప్పి ఎల్ఆర్ఎస్ స్కీమ్ని తీసుకొచ్చినటువంటి వైనం. మేము ఇదంతా చెప్పింది ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రం దెబ్బతింటుంది, డ్యామేజ్ జరుగుతుంది. గత 15 నెలల్లోనే ఇప్పుడు మేము చెప్పినట్టు, మేము చూపించినట్టు కొత్త పెట్టుబడులు దేవుడు ఎరుగు, ఉన్న పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఇంకా 3-3.5 సంవత్సరాలలో ఎట్లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడుతుంది? ఈ రెవెన్యూ లోటు ఏడికి తీసుకుపోతున్నారు? కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం తలసరి ఆదాయంలో 1,20,000 నుంచి 3,50,000 కోట్ల 3,50,000 రూపాయలకు పెంచిర్రు. జిఎస్డిపి వచ్చేసి 5 లక్షల కోట్ల నుంచి దాదాపు 15 లక్షల కోట్లకు పెంచిర్రు కేసీఆర్ గారు. కానీ ఇప్పుడేమైంది? మొత్తం నెగిటివ్. రెవెన్యూ కానీ ఎవ్రీథింగ్, సొంత రాబడి కానీ అన్ని నెగిటివ్ అయింది. ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వంలో మేము చెప్పుకున్నాం, చాలా గర్వంగా చెప్పుకున్నాం, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇయర్ ఆన్ ఇయర్ 17.57% పెరిగింది. దేశం యావరేజ్ 10% ఉంటే దేశంలో అత్యధికంగా పెరిగింది ఆనాడు తెలంగాణలో సొంత రాబడి. కానీ ఇప్పుడు తగ్గింది. కానీ ఆనాడు ఎన్నికలకు ముందు వీళ్ళు చేసిన దుష్ప్రచారం, అప్పుల పాలైందని, దివాలా తీసిందని, తెలంగాణ రాష్ట్రం ఒక క్యాన్సర్ పేషెంట్ లాగా అయిందని స్వయాన ముఖ్యమంత్రి అసెంబ్లీలో నిలబడి ఆ వేదికగా మాట్లాడడం అత్యంత దుర్మార్గం. అంటే బాధాకరం ఇది. ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే కొత్త పెట్టుబడులు ఎట్లొస్తాయి? పెట్టుబడిదారులకు నమ్మకం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఈ రాష్ట్రంలో మేము పెట్టుబడి పెడతామని చెప్పి నువ్వు సొంత ముఖ్యమంత్రివి నీ రాష్ట్రాన్ని దిగజార్చి మాట్లాడినప్పుడు కొత్త పెట్టుబడులు ఎట్లొస్తాయి? కాబట్టి మేము చెప్పేది ఒకటే, రేవంత్ రెడ్డి గారు ఇప్పటికన్నా మేలుకోండి. ఈ రాజకీయంగా కక్షపూరిత చర్యలకు మీరు దూరం ఉండండి. ఏవైతే మీరు ఇంక్వైరీల పేరిట డైవర్షన్ టాక్టిక్స్ చేస్తున్నారో అవి పక్కన పెట్టి గవర్నెన్స్ మీద ఇక్కడ జరుగుతున్న నష్టము, ఈ నష్టాన్ని మళ్ళీ భర్తీ చేయాలంటే రేపు వచ్చేది 100% బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాబట్టి మళ్ళీ మీరు చేసే నష్టానికి, మీరు చేసిపోయే నష్టాన్ని పూర్తి చేయాలంటేనే చాలా సమయం పడుతుంది. కాబట్టి మేము ఏం చెప్తున్నాం, మీకు సలహా ఇస్తున్నాం, సూచన ఇస్తున్నాం. దయచేసి గవర్నెన్స్ మీద మీరు ధ్యాస పెట్టండి. ఈ చిల్లర రాజకీయ కక్షలకు, ఈ తప్పుడు కేసులకు, కార్యకర్తలను వేధించుడు ఇవన్నీ పక్కన పెట్టి మీరు దృష్టి సారించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, వాటి మీద సారించండి. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటిదంటే, ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2014 నుండి 2023 వరకు గల్లా ఎగిరేసి గర్వంగా చెప్పినాం తెలంగాణ మొత్తం యావత్ భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఉన్నది అన్ని ఇండెక్సెస్లో. తలసరి ఆదాయం కానీ, జిఎస్డిపి కానీ, పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ కానీ, అదేవిధంగా పెట్టుబడుల ఆకర్షణలో కానీ స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్, ప్రోగ్రెసివ్ పాలసీస్తోని ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేవలం 9 సంవత్సరాలలో దాదాపు 4 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం, తద్వారా 24 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో సృష్టించడం. ఇది చరిత్ర. ఇది గవర్నమెంట్లో ఉన్నటువంటి టీఎస్ ఐపాస్ వెబ్సైట్లో ఎవరు వెళ్ళినా చూసుకోవచ్చు. కానీ ఈరోజు ఏమైంది? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇనెప్ట్ లీడర్, ఇన్ఎఫిషియంట్ గవర్నమెంట్, రిగ్రెసివ్ పాలసీస్. ఆనాడు కేసీఆర్ గారిది మేము ప్రౌడ్గా చెప్పుకున్నప్పుడు ఏబుల్ లీడర్, స్టేబుల్ గవర్నమెంట్, ప్రోగ్రెసివ్ పాలసీస్. ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇనెప్ట్ లీడర్, ఇన్ఎఫిషియంట్, కరప్ట్ గవర్నమెంట్, రిగ్రెసివ్ పాలసీస్. దీంతో రాష్ట్రం దెబ్బతింటుంది. ఇది రాష్ట్ర ప్రజలకు మంచిది కాదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు సూచనలు, సలహాలు కావాలంటే మా పార్టీలో చాలామంది ఉన్నారు, వచ్చి అడగండి. ఆర్థిక పరిస్థితిని ఎట్లా బాగు చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా కాపాడుకోవాలి, ఇన్వెస్టర్స్ని ఎట్లా దగ్గర తీసుకొని వాళ్ళు పెట్టిన పెట్టుబడులు మళ్ళీ పెట్టి రిపీట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎట్లా చేసుకురావాలి రాష్ట్రానికి అనేది మా దగ్గర అనుభవం ఉంది, మా దగ్గర విఘ్నులు ఉన్నారు. కాబట్టి మీకు కావాలంటే సలహాలు, సూచనలు మా దగ్గర రండి. కానీ మీ రాజకీయ ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయకండి. అంతే. థ్యాంక్ యూ. ఓకే.
ఓకేనా? ఇది ఓకేనా? ఓకే. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు స్వాగతం పలుకుతూ టీవీల ద్వారా ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని వీక్షిస్తున్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న ఒక వార్త వచ్చింది, నేషనల్ న్యూస్లో కూడా వచ్చింది. తెలంగాణ ప్రజలకు తెలవాలి అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎటువంటి పరిపాలన జరుగుతుంది, రాష్ట్రం ఏ విధంగా అధోగతి పాలవుతుంది అనేది ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు తెలవాలి. కాబట్టి ఈ వార్త, తెలంగాణ లూజెస్ ₹1700 crore solar manufacturing project by Premier Energies to ఆంధ్రప్రదేశ్. ఈ ప్రీమియర్ ఎనర్జీస్ అనే సంస్థ గత ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వంలో వాళ్ళు ఒక కొత్త ఫెసిలిటీ పెట్టినారు. అది ఆనాటి ఐటీ అండ్ ఇండస్ట్రీ శాఖ మంత్రి కేటీఆర్ గారు ప్రారంభించడం కూడా జరిగింది 2021లో. ప్రీమియర్ ఎనర్జీస్ వారి ఫెసిలిటీ, ఈ ఫెసిలిటీ వారు ప్రారంభించిన తర్వాత అదే సంవత్సరం 2021-22లో వాళ్ళు ఏం అనౌన్స్ చేసినారంటే, ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళు మేము తెలంగాణలో రాబోయే రోజుల్లో 700 కోట్లు పెట్టుబడి పెడతాం, 1200 కోట్లు పెట్టుబడి పెడతాం అని చెప్పి వాళ్ళు ఇచ్చిన అనౌన్స్మెంట్స్ ఇవి. తెలంగాణ రాష్ట్రానికి ప్రీమియర్ ఎనర్జీస్ చెప్పినటువంటి అనౌన్స్మెంట్స్. తీరా కట్ చేస్తే 2023 తర్వాత ప్రభుత్వం మారింది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొలువు తీరింది. ఇప్పుడు ఎట్లాంటి వార్తలు వస్తున్నాయంటే ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి. ఇది ఒకటే సంస్థ కాదు, ఈ ప్రీమియర్ ఎనర్జీస్ అనే ఒకటే సంస్థ కాదు. గతంలో కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక, కొలువు తీరినాక మల్టీనేషనల్ కంపెనీస్ తెలంగాణలో పెట్టుబడులు పెడతాము అని అనౌన్స్ చేసి గతంలో ఎంఓయూలు చేసుకొని భూమి అలకేట్ అయినాక ప్రభుత్వం మారంగానే ఎందుకు వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నారు? ఇది కార్నింగ్ గ్లాస్ కంపెనీ. కార్నింగ్ గ్లాస్ కంపెనీ 1000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి గత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు అనౌన్స్ చేశారు. తీరా ఏమైంది? ప్రభుత్వం మారంగానే ఈ 1000 కోట్ల పెట్టుబడి కార్నింగ్ కంపెనీ చెన్నైకి తరలిపోయింది. ఇదే కాదు, కెయిన్స్ సెమీకండక్టర్ టెక్నాలజీ కంపెనీ. ఈ కెయిన్స్ సెమీకండక్టర్ టెక్నాలజీ కంపెనీ కూడా 2850 కోట్లు తెలంగాణలో పెడదామని ఆనాటి కేసీఆర్ ప్రభుత్వంలో రంగారెడ్డి జిల్లాలో రావిర్యాలలో భూమి కూడా వాళ్ళు చూసుకున్నారు. అట్లాంటి కంపెనీ ప్రభుత్వం మారి రేవంత్ రెడ్డి గారు కొలువు తీరంగానే ఇది కూడా గుజరాత్కి తరలిపోయింది. ఇవన్నీ మల్టీనేషనల్ కంపెనీస్ నేను చెప్పేది. ఇది అమరరాజా బ్యాటరీస్, చాలామందికి తెలుసు. అమరరాజా బ్యాటరీస్ దాదాపు 9500 కోట్ల రూపాయలతోని లిథియం అయాన్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని వాళ్ళు దివితిపల్లి మహబూబ్ నగర్ జిల్లాలో గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ కూడా చేసుకున్నారు. ఆనాటి ఇండస్ట్రీ శాఖ మంత్రి కేటీఆర్ గారు కూడా ఆ సమయంలో అక్కడ ఉన్నారు. వారేమన్నారు, ఒకవేళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు సహకరించకపోతే మేము వేరే రాష్ట్రాలు చూసుకోవాల్సి వస్తుంది, మా పెట్టుబడులు తెలంగాణ బయటికి వేరే రాష్ట్రాల్లోకి మేము తీసుకెళ్తాము అని క్రిస్టల్ క్లియర్గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. సో ఇన్ని సంస్థలు ఇట్లా క్యూ కట్టి తెలంగాణలో ఏవైతే అనౌన్స్ చేసి వచ్చి పెట్టుబడులు పెడతామని చెప్పి ఈ టైంలో పారిపోతున్నాయంటే రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎటువంటి పరిపాలన జరుగుతుంది, ఎంత అవినీతి జరుగుతుంది, ఎంత విధ్వంసం జరుగుతుంది, ఎంత దోపిడీ జరుగుతుంది అనే దానికి ప్రజల దృష్టిని, అంటే ఫుల్ పేపర్ కలర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి బాగా కొట్టే ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి, తాటికాయంత అక్షరాలతో రాసే పేపర్లు ఉన్నాయి కాబట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుల్ పేపర్ కలర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఏదో సాధించడం, పెట్టుబడుల విలువ తెలంగాణకు వచ్చింది, తెలంగాణ రైజింగ్ అని చెప్తే రావు పెట్టుబడులు. అక్కడ గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది గ్రౌండ్ అయిన ప్రాజెక్టులల్లో కంపెనీలలో తెలుస్తుంది. గతంలో కూడా మేము కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు ఇట్లాంటి వార్తలు వచ్చేవి. ఇట్లాంటివి వెల్స్పన్ గ్రూప్, మహారాష్ట్రకు చెందిన వెల్స్పన్ గ్రూప్ వాళ్ళు పెట్టుబడి పెట్టి తెలంగాణలో ఇక్కడ విధానాలు మాకు నచ్చినాయి, ఇక్కడ ప్రభుత్వము మాకు అన్ని విధాలుగా సహకరిస్తుంది, మేము మా పెట్టుబడుల్ని పెంచుతామని చెప్పి అనౌన్స్మెంట్లు చేసినారు. అంటే పెట్టుబడులు పెట్టడమే కాక కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ వెల్స్పన్ గ్రూప్
పెట్టుబడి పెట్టింది దాదాపు 350 కోట్లు 500 కోట్లు అప్పట్లో మొదట్లో తెలంగాణలో. కానీ తర్వాత 5,000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. కిటెక్స్ సంస్థ, కేరళ బేస్డ్ కిటెక్స్ సంస్థ, ఆయన ఎండి సాబు జేకబ్ గారు, వీరు 1000 కోట్లు పెట్టుబడి పెడతామని తెలంగాణకు వచ్చి ఇక్కడ విధి విధానాలు నచ్చి ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో టీఎస్ ఐపాస్ లాంటి విప్లవాత్మకమైనటువంటి ఒక ఇండస్ట్రియల్ పాలసీ, దేశానికే తలమానికంగా మారినటువంటి పాలసీ, తద్వారా ఈ బ్యూరోక్రసీ కానీ రెడ్ టేపిజం కానీ ఎక్కువ లేకుండా బ్రహ్మాండంగా అన్ని అనుమతులు వచ్చి అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం, ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఏదైతే పెద్దపీట వేసిందో పెట్టుబడిదారులకు, ఆనాడు వాళ్ళు చేసినటువంటి అనౌన్స్మెంట్స్ ఇవి, రిపీట్ ఇన్వెస్ట్మెంట్స్. వారు ఆ రోజు 1000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత 3,000 కోట్లకు వాళ్ళ పెట్టుబడులు ఇంక్రీజ్ చేశారు. మేము ఆ రోజు గర్వంగా చెప్పినాం, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చే పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడుల ద్వారా రిపీట్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చి మళ్ళీ వాళ్ళే రిపీట్ ఇన్వెస్ట్మెంట్స్ దాదాపు 26% రిపీట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. అందులో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుండి 2023 వరకు. సరే, ఇదంతా న్యూస్ పేపర్ ఆర్టికల్స్. మరి దీని విషయం ఏంది? ఇది ప్రజలు చూడాలి. ఇది ప్రభుత్వ వెబ్సైట్ టీఎస్ ఐపాస్ వెబ్సైట్లో ఉన్నటువంటి లెక్కలు. ఇయర్ బై ఇయర్ ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, తద్వారా ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు అనేది ఇయర్ బై ఇయర్ టీఎస్ ఐపాస్ వెబ్సైట్లో ఎవరన్నా పోయి చూడొచ్చు. అంటే గమ్మత్తుకి ఈ మధ్య ఏమైందంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసెంబ్లీలో కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే గురించి మాట్లాడితే ప్రభుత్వ వెబ్సైట్ MCRHRD నుంచి ఆ సర్వేని తొలగించారు. తర్వాత అట్లస్, తెలంగాణ స్టేట్ అబ్స్ట్రాక్ట్, కేసీఆర్ గారి టైంలో 2014 నుంచి 2023 వరకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం కానీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి కానీ నంబర్ 1 రాష్ట్రానికి చేరింది అని చెప్పి అదొక రిపోర్ట్ ఉంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కేటీఆర్ గారు ఆ రిపోర్ట్ని ఉచ్చరించగానే అది కూడా వెబ్సైట్లో నుంచి తీసేస్తున్నారు. మరి ఇది కూడా తీసేస్తారేమో, ఎందుకంటే ఇది క్రిస్టల్ క్లియర్గా మీ డొల్లతనానికి, మీ అనాలోచిత విధానాలకి ఎట్లయితే పెట్టుబడులు వస్తలేవో తెలంగాణకి క్రిస్టల్ క్లియర్గా మీరే చెప్తున్నారు తెలంగాణ వెబ్సైట్లో. దీంట్లో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే కోవిడ్ సంవత్సరంలో 2020-21 ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో మార్చిలో లాక్డౌను, ఆ సంవత్సరంలో కూడా తెలంగాణ ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 3,384 ఇండస్ట్రీస్ వచ్చినాయి కొత్తవి ఆ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో. తద్వారా పెట్టుబడులు వచ్చేసి 16,047 కోట్ల పెట్టుబడులు, 1,62,597 ఉద్యోగాలు ఆ రోజు కోవిడ్ సంవత్సరంలో తెలంగాణలో వచ్చినాయి కేసీఆర్ గారి టైంలో. కట్ చేస్తే ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 ఇంకో 20 రోజులైతే అయిపోతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన పెట్టుబడులు కేవలం 1,671. అంటే మీరు చూసుకుంటే సగానికి సగం కోవిడ్ సమయంలో వచ్చినటువంటి పెట్టుబడులు కూడా సగానికి సగం పడిపోయినటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో. ఇప్పుడు వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా కేవలం 12,000, అప్పుడు వచ్చింది 1,60,000, ఇప్పుడు వచ్చిన ఉద్యోగాలు 42,000, ఆనాడు 1,62,000. నేను కోవిడ్ ఇయర్ ఎందుకు చెప్తున్నానంటే కోవిడ్ ఇయర్ కాకుండా మిగతా సంవత్సరాలు ఏది చూసుకున్నా కానీ 3,000 పైచిలుకు ఇండస్ట్రీస్ వచ్చినాయి, లక్షల్లో ఉద్యోగాలు క్రియేట్ అయినాయి గత 6 సంవత్సరాలు. ఈ సంవత్సరమే సగానికి సగం పడిపోయింది. అక్కడ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఉద్యోగ కల్పన కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి. ఇంకొకటి ముఖ్యమైన విషయము, సరే పెట్టుబడులు వచ్చినాయి వెళ్ళిపోతున్నాయి, కొత్తవి రావట్లేదు, కొన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందా అంటే ఇది క్యాగ్ రిపోర్ట్ ఏం చెప్తుంది? వీళ్ళ అసమర్థ పాలనతోని, చేతగానితనంతోని, అనాలోచిత నిర్ణయాలతోని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిరు అని క్రిస్టల్ క్లియర్గా క్యాగ్ రిపోర్ట్ చెప్తుంది. ఏం చెప్తుంది? ఈ సంవత్సరం రెవెన్యూ లోటు 26,000 కోట్లు, 26,000 కోట్లకు చేరింది మొదటి 10 నెలల్లోనే. అంటే ఏప్రిల్ నుంచి జనవరి వరకు రెవెన్యూ లోటు 26,000 కోట్లకు చేరింది. వీళ్ళు వేసిన అంచనా రెవెన్యూ రిసీట్స్ ద్వారా వస్తుంది అనుకుంది ఈ సంవత్సరం 2,21,242 కోట్లు. కానీ వచ్చింది ఎంత? 1,23,815 కోట్లు. అంటే ఓన్లీ 55%. వీళ్ళు వేసుకున్న అంచనాకి వచ్చే రెవెన్యూ కేవలం 55% వచ్చింది. కానీ రెవెన్యూ వ్యయం మాత్రం 1,49,000 కోట్లు. తద్వారా రెవెన్యూ డెఫిసిట్ 26,000 కోట్లు. మరి 26,000 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ని ఎట్లా భర్తీ చేయాలి?
తెలియదు. రిజిస్ట్రేషన్లు పడిపోయినాయి. వీళ్ళు అంచనా వేసింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా. రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. ప్రజల్లో ఎవరు అడిగినా, తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని అడిగినా, ఎవరిని కదిలిసినా చెప్తారు. ఈ ఆర్ఆర్ ట్యాక్సు, ఈ మూసి పేరిట, హైడ్రా పేరిట ప్రజలని భయాందోళన గురి చేసి వాళ్ళ ఇళ్ళని కూలగొట్టి అంతా గందరగోళం అయోమయం చేసినటువంటి పరిస్థితి రియల్ ఎస్టేట్. అది రిపుల్ ఎఫెక్ట్ మీకు క్రిస్టల్ క్లియర్గా నంబర్లలో కనబడుతుంది కదా. మేము చెప్పడం కాదు, రియల్ ఎస్టేట్ ఎంత దెబ్బతిన్నది అన్నది. 15,000 కోట్లు అంచనా వేస్తే రియల్ ఎస్టేట్ రాబడి ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం 10,000 కోట్లే వచ్చింది. అంటే దాదాపు ఇది కూడా 50-55% వచ్చింది, అంతకుమించి రాలేదు. మీరు చూస్తే ముఖ్యంగా సౌత్ ఇండియన్ స్టేట్స్లో రెవెన్యూ కలెక్షన్ కూడా సౌత్ ఇండియన్ స్టేట్స్లో అధ్వాన పరిస్థితి ఎక్కడుంది అంటే గత సంవత్సరంతో పోలిస్తే తెలంగాణలో మీరు ఆంధ్రప్రదేశ్ 12%, తమిళనాడు 32%, కర్ణాటక 8%, మహారాష్ట్ర 12%, కేరళ 10% పెరిగితే రెవెన్యూ రిసీట్స్, తెలంగాణది -0.08. ఇవి లెక్కలు నేను చెప్పే లెక్కలు కాదు, ఇవి క్యాగ్ చెప్పే లెక్కలు, ఆర్బీఐ చెప్పే లెక్కలు. జిఎస్టీ కలెక్షన్స్ 1%, తెలంగాణ రాష్ట్రంలో జిఎస్టీ కలెక్షన్స్ వచ్చింది 1%. అంటే ఈ కోవిడ్ సంవత్సరం మినహాయిస్తే 2021 మిగతా ఏ సంవత్సరంలో కూడా 6% మించి తగ్గలేదు మనకి జిఎస్టీ కలెక్షన్స్. కానీ ఈ సంవత్సరం కేవలం 1%కి పడిపోయింది. ఇది వాస్తవం. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు చెప్పేది అడ్వర్టైజ్మెంట్లు చేసుకునేది, డబ్బాలు కొట్టుకొని మాట్లాడేదానికి ఇక్కడ గ్రౌండ్లో ఏం జరుగుతుందనే దానికి ఉదాహరణ. సరే, రెవెన్యూ పడిపోయింది, కొత్త పెట్టుబడులు వస్తలేవు, ఉన్న పెట్టుబడులు వేరే రాష్ట్రాలకు పారిపోతున్నాయి, మరి రెవెన్యూ లోటు ఏర్పడింది. హామీలు మాత్రం 420 హామీలు ఇచ్చినాం, 6 గ్యారంటీలు అన్నాం, కొత్త స్కీములు ఒక్కటి కూడా చాలు కాలేదు, పాత స్కీమ్లే అధోగతి పాలైంది. అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఎట్లా స్టార్ట్ అవుతుందో ఇచ్చే వాళ్ళకు కూడా ఇస్తలేరు. ఏం చేయాలి? ప్రజాధనాన్ని, ప్రజా సొమ్ముని తెగ నమ్మాలి. ఇది 400 ఎకరాలు గచ్చిబౌలిలో అమ్మకానికి తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అమ్మకానికి పెట్టినటువంటి ప్రపోజల్. గతంలో రేవంత్ రెడ్డి గారే పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. ప్రజా ఆస్తి ఇట్లా అమ్ముకుంటూ పోతే రేపు భావితరాలకు మనం ఏం సందేశం ఇస్తాము, శ్మశానాలకు కూడా జాగ మిగలదు అని చెప్పి మాట్లాడిండు. మరి ఇప్పుడు 400 ఎకరాలు గచ్చిబౌలి లాంటి ప్రైమ్ ఏరియాలో ఎందుకు అమ్ముతున్నాడు రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇంకా సొంత రాబడి పెంచుకునే తెలివి లేదు కాబట్టి ఏం చేయాలి? మద్యం మీద రేట్లు పెంచాలి, 15% పెంచాలి. కొత్త బార్లకి, పబ్బులకి, వైన్ షాపులకి పర్మిషన్లు ఇవ్వాలి. తద్వారా ఏదో ఖజానా నింపుకునే ప్రయత్నం చేయాలి. ఇంకో గుదిబండ తెలంగాణ ప్రజల మీద ఈ రెవెన్యూ లోటును భర్తీ చేసుకోవడానికి ఏం చేస్తున్నారు? ఎల్ఆర్ఎస్ పేరిట పెద్ద ఎత్తున రేపు రాబోయే రోజుల్లో చాలా పెద్ద డిస్ప్యూట్లు కానీ, లిటిగేషన్లు కానీ, ఇతరతర సమస్యలు తలెత్తే విధంగా ఆదరబాదరగా ఈ ఆర్థిక సంవత్సరం ఈ నెలతోని ముగుస్తుంది కాబట్టి ఈ మార్చి ఆఖరు లోపు దాదాపు 3,000 కోట్లు తెలంగాణ ప్రజల ముక్కు వెండి వసూలు చేయాలని చెప్పి ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చింది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గతంలో ప్రజలకు కూడా తెలవాలి, ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈనాడు మంత్రులు ఉన్నటువంటి వాళ్ళు గతంలో ఎల్ఆర్ఎస్ గురించి ఏం మాట్లాడినారు అనేది జస్ట్ ఒక 1 మినిట్ బయట మీకు. పార్టీకి సంబంధించిన నాయకత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజలపైన ఏదో రకంగా పెద్ద ఎత్తున పడి పన్నుల పేరు మీదనో లేదా ఇంకో దాని పేరు మీదనో వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్ని రిజిస్ట్రేషన్లు ఆపి పెద్ద భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో. మీరు ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ అంటున్నారు. రిజిస్ట్రేషన్ ఆపే హక్కు మీకెవడిచ్చిందండి? మేము రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి, దాచుకోవడానికి, ప్రజల దగ్గర చిల్లి గవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం. కాంగ్రెస్ పార్టీ నో టిఆర్ఎస్, నో ఎల్ఆర్ఎస్. టిఆర్ఎస్ వద్దు, ఎల్ఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ వద్దు. మేము అధికారంలోకి వస్తాం, వచ్చినాక రెగ్యులరైజేషన్ ఉచితంగా చేస్తాం చెప్తున్నారు. ప్రాసలు మళ్ళా అందులో ప్రాసలు నో టిఆర్ఎస్, నో ఎల్ఆర్ఎస్, మేము రాగానే ఉచితంగా చేస్తాం. మరి ఇప్పుడు ఏమైంది? వీళ్ళే కదా మంత్రివర్గం. రేవంత్ రెడ్డి గారు కూడా వ్యతిరేకంగా మాట్లాడినారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే ఒక అడుగు ముందుకేసి హైకోర్టులో పిటిషన్ వేసినారు. రద్దు చేయాలి ఎల్ఆర్ఎస్ని, పేద మధ్యతరగతి ప్రజల రక్తం తాగుతున్నారు ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చి అని చెప్పి రద్దు చేయాలి అని చెప్పేసి వారు హైకోర్టులోకి వెళ్ళి వేసినటువంటి పిటిషన్. ఈరోజు మాత్రం ఈ నెల ఆఖరు లోపు
3,000 కోట్లు దండుకోవాలని చెప్పి ఎల్ఆర్ఎస్ స్కీమ్ని తీసుకొచ్చినటువంటి వైనం. మేము ఇదంతా చెప్పింది ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రం దెబ్బతింటుంది, డ్యామేజ్ జరుగుతుంది. గత 15 నెలల్లోనే ఇప్పుడు మేము చెప్పినట్టు, మేము చూపించినట్టు కొత్త పెట్టుబడులు దేవుడు ఎరుగు, ఉన్న పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఇంకా 3-3.5 సంవత్సరాలలో ఎట్లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడుతుంది? ఈ రెవెన్యూ లోటు ఏడికి తీసుకుపోతున్నారు? కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం తలసరి ఆదాయంలో 1,20,000 నుంచి 3,50,000 కోట్ల 3,50,000 రూపాయలకు పెంచిర్రు. జిఎస్డిపి వచ్చేసి 5 లక్షల కోట్ల నుంచి దాదాపు 15 లక్షల కోట్లకు పెంచిర్రు కేసీఆర్ గారు. కానీ ఇప్పుడేమైంది? మొత్తం నెగిటివ్. రెవెన్యూ కానీ ఎవ్రీథింగ్, సొంత రాబడి కానీ అన్ని నెగిటివ్ అయింది. ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వంలో మేము చెప్పుకున్నాం, చాలా గర్వంగా చెప్పుకున్నాం, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇయర్ ఆన్ ఇయర్ 17.57% పెరిగింది. దేశం యావరేజ్ 10% ఉంటే దేశంలో అత్యధికంగా పెరిగింది ఆనాడు తెలంగాణలో సొంత రాబడి. కానీ ఇప్పుడు తగ్గింది. కానీ ఆనాడు ఎన్నికలకు ముందు వీళ్ళు చేసిన దుష్ప్రచారం, అప్పుల పాలైందని, దివాలా తీసిందని, తెలంగాణ రాష్ట్రం ఒక క్యాన్సర్ పేషెంట్ లాగా అయిందని స్వయాన ముఖ్యమంత్రి అసెంబ్లీలో నిలబడి ఆ వేదికగా మాట్లాడడం అత్యంత దుర్మార్గం. అంటే బాధాకరం ఇది. ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే కొత్త పెట్టుబడులు ఎట్లొస్తాయి? పెట్టుబడిదారులకు నమ్మకం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఈ రాష్ట్రంలో మేము పెట్టుబడి పెడతామని చెప్పి నువ్వు సొంత ముఖ్యమంత్రివి నీ రాష్ట్రాన్ని దిగజార్చి మాట్లాడినప్పుడు కొత్త పెట్టుబడులు ఎట్లొస్తాయి? కాబట్టి మేము చెప్పేది ఒకటే, రేవంత్ రెడ్డి గారు ఇప్పటికన్నా మేలుకోండి. ఈ రాజకీయంగా కక్షపూరిత చర్యలకు మీరు దూరం ఉండండి. ఏవైతే మీరు ఎంక్వైరీల పేరిట డైవర్షన్ టాక్టిక్స్ చేస్తున్నారో అవి పక్కన పెట్టి గవర్నెన్స్ మీద ఇక్కడ జరుగుతున్న నష్టము, ఈ నష్టాన్ని మళ్ళీ భర్తీ చేయాలంటే రేపు వచ్చేది 100% బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాబట్టి మళ్ళీ మీరు చేసే నష్టానికి, మీరు చేసిపోయే నష్టాన్ని పూర్తి చేయాలంటేనే చాలా సమయం పడుతుంది. కాబట్టి మేము ఏం చెప్తున్నాం, మీకు సలహా ఇస్తున్నాం, సూచన ఇస్తున్నాం. దయచేసి గవర్నెన్స్ మీద మీరు ధ్యాస పెట్టండి. ఈ చిల్లర రాజకీయ కక్షలకు, ఈ తప్పుడు కేసులకు, కార్యకర్తలను వేధించుడు ఇవన్నీ పక్కన పెట్టి మీరు దృష్టి సారించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, వాటి మీద సారించండి. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటిదంటే, ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2014 నుండి 2023 వరకు గల్లా ఎగిరేసి గర్వంగా చెప్పినాం తెలంగాణ మొత్తం యావత్ భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఉన్నది అన్ని ఇండెక్సెస్లో. తలసరి ఆదాయం కానీ, జిఎస్డిపి కానీ, పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ కానీ, అదేవిధంగా పెట్టుబడుల ఆకర్షణలో కానీ స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్, ప్రోగ్రెసివ్ పాలసీస్తోని ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేవలం 9 సంవత్సరాలలో దాదాపు 4 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం, తద్వారా 24 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో సృష్టించడం. ఇది చరిత్ర. ఇది గవర్నమెంట్లో ఉన్నటువంటి టీఎస్ ఐపాస్ వెబ్సైట్లో ఎవరు వెళ్ళినా చూసుకోవచ్చు. కానీ ఈరోజు ఏమైంది? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇనెప్ట్ లీడర్, ఇన్ఎఫిషియంట్ గవర్నమెంట్, రిగ్రెసివ్ పాలసీస్. ఆనాడు కేసీఆర్ గారిది మేము ప్రౌడ్గా చెప్పుకున్నప్పుడు ఏబుల్ లీడర్, స్టేబుల్ గవర్నమెంట్, ప్రోగ్రెసివ్ పాలసీస్. ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇనెప్ట్ లీడర్, ఇన్ఎఫిషియంట్, కరప్ట్ గవర్నమెంట్, రిగ్రెసివ్ పాలసీస్. దీంతో రాష్ట్రం దెబ్బతింటుంది. ఇది రాష్ట్ర ప్రజలకు మంచిది కాదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు సూచనలు, సలహాలు కావాలంటే మా పార్టీలో చాలామంది ఉన్నారు, వచ్చి అడగండి. ఆర్థిక పరిస్థితిని ఎట్లా బాగు చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా కాపాడుకోవాలి, ఇన్వెస్టర్స్ని ఎట్లా దగ్గర తీసుకొని వాళ్ళు పెట్టిన పెట్టుబడులు మళ్ళీ పెట్టి రిపీట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎట్లా చేసుకురావాలి రాష్ట్రానికి అనేది మా దగ్గర అనుభవం ఉంది, మా దగ్గర విఘ్నులు ఉన్నారు. కాబట్టి మీకు కావాలంటే సలహాలు